श्री गुरुभ्यो नमः। ओं गं गणपतये नमः। ऐं सरस्वत्यै नमः। ओं देवानां च ऋषीणां च गुरुं काञ्चनसन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं। श्री बृहस्पतये नमः। జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా బృహస్పతి అనగా గురువు యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ అందరికీ కూడా ఆర్థిక సంపత్తులు, సిరి సంపదలు, గృహ వాహన సుఖ సౌఖ్యాదులు, అఖండమైనటువంటి విద్య ద్వారా కలిగేటువంటి సుఖ సౌఖ్యాదులు, అలాగే సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగాలు, ఇట్లా ఏవైతే శుభాలను ఇచ్చేటటువంటి ఆ గ్రహము మనకి ప్రస్తుతము జూన్ 2వ తేదీ నుండి అనగా 1వ తేదీ అర్ధరాత్రి 1 తర్వాత శుభగ్రహమైనటువంటి బృహస్పతి గ్రహాలన్నిటిలోకి కూడా అతి పెద్ద గ్రహము ఈ గ్రహము. మరి వీరు కర్కాటక రాశి ఉచ్చస్థాన స్థితిలో తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే ఆ రాశిలోకి ప్రవేశించి దాదాపుగా అక్టోబర్ 30వ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో 3 నక్షత్రాల ద్వారా అతని యొక్క సంచారం జరుపుతూ ఎన్నో రాశుల వారికి శుభాలని, కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి భావాలను ఆయన ప్రేరేపిస్తూ అందరికీ, ప్రపంచానికి కూడా చక్కటి భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి ఆ బృహస్పతి అనుగ్రహం మా అందరికీ ఉండాలని ఆశిస్తూ కర్కాటక రాశి వారికి జూన్ 2వ తేదీ నుండి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా మరి అతి శుభగ్రహమైనటువంటి కర్కాటక రాశి వారికి షష్ఠమ భాగ్యాధిపతి అయినటువంటి అతి శుభగ్రహమైనటువంటి గురుడు జన్మ రాశిలోకి రావటము మానసికంగా ఒకందుకు చెప్పాలంటే చాలా కంఫర్ట్ జోన్లో ఉంటున్నాడు ఆయన ఉచ్చస్థితిని పొంది. వీరి యొక్క ఆలోచన ఒకటే ఉంటుంది, నేను వాహనం కొనుక్కున్నాను లేదా ఇల్లు కొనుక్కున్నాను, దాని యొక్క అప్పులు ఏదైనా ఉంటే తీర్చేయాలి అనేటటువంటి సంకల్పం ఎక్కువగా ఉంటుంది. దానికి తల్లిగారి యొక్క, తండ్రి గారి యొక్క సహాయ సహకారాలు అర్థిస్తారు. వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కొంతవరకు మరుగున పడేటటువంటి అవకాశం. లెక్క ప్రకారం ఈ గురుడు ఉచ్చస్థాన స్థితిగతుడై లేకపోతే కనుక వీరికి అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి, అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి, గృహ సమస్యలు అధికంగా ఉంటాయి, వాహనపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, ప్రభుత్వ మూలకమైనటువంటి విశేషమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏదో రకంగా ధనము ఖర్చు అయిపోతూ ఉంటుంది మంచినీళ్ళ ప్రాయంగా. ఎంత సంపాదించినా అప్పుల వాళ్ళకి ఇస్తూనే ఉండదు. తండ్రి చేసినటువంటి పాపకర్మలు కూడా వీళ్ళు అనుభవించేటటువంటి పరిస్థితి జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు. అట్లాగే ఆరోగ్యరీత్యా చాలా చాలా ధనము మంచినీళ్ళ ప్రాయం వలె ఖర్చు అయిపోతూ ఉంటుంది. మానసికమైనటువంటి స్థిమితం ఉండదు, ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటాయి. అప్పు తీసుకుందామా వద్దా, వాహనం మీద కోరిక ఉంటుంది, సౌఖ్యాల మీద కోరిక ఉంటాయి, అప్పు తీసుకోవాలంటే తెలియని భయము, ఆందోళన. బంధువులతో అంటే ఈయన ఈ 4 నెలల్లో నక్షత్రాలు మారినప్పుడల్లా, శని నక్షత్రంలో, బుధ నక్షత్రంలో మారినప్పుడల్లా వైవిధ్యకరమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయండి. జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు ఒకలా ఉంటుంది. దాదాపుగా వీరికి భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి కర్కాటక రాశి. దాని వలన కుటుంబంలో బంధువులు మధ్యలోకి రావటం, దాని తర్వాత రోజుల్లో ఆ బంధువులతో వైరములు కలగటం, ఆ వైరములు మళ్ళీ శాశ్వత కాలం కూడా ఉండవండి, కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. వీళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి మోటివేషను, టాలెంట్తో. ఎందుకంటే వీరు అనుకోవటం వాళ్ళు బంధువులు వచ్చి వీరితో గొడవ పెట్టుకునే పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాయి తట్టుకోలేక. కాబట్టి కర్కాటక రాశి వారికి ఒకందుకు వ్యాపారంలో జాయింట్ దారుల వలన కూడా సరైనటువంటి అనుకూలత ఉండదు, సమస్యలు పెరుగుతూ ఉంటాయి, కోర్టు సమస్యల దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క ఆస్తి మరియు స్థిర చరాస్తుల పరంగా వీరు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సంతానపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఒక్కోసారి ఆకస్మికంగా రగడ ప్రారంభమై విడాకుల దాకా వెళ్ళి కోర్టు సమస్యల ద్వారా విడాకులు తీసుకొని మళ్ళీ ద్వితీయ కళ్యాణ యోగం జరగడానికి దారులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. అట్లాగే కుటుంబ విషయంలో మానసికంగా విపరీతమైనటువంటి బాధలు కలిగి చికాకు, విరక్తి కలగడానికి ఎప్పుడు కూడా సంచారం చేయాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈయన యొక్క దృష్టి జన్మరాశిలో ఉండి
మరి పంచమంలో పడటం ద్వారా కోణస్థానమైనటువంటి భాగ్యం మీద పడటం ద్వారా వీరి ఆలోచన ఒకటే, ఎన్ని కష్టాలు వచ్చినా నేను విపరీతంగా సంపాదించాలి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే నేను అప్పులన్నీ తీర్చేయాలి, తండ్రి గారికి నేను అనుకూలంగా ఉండాలి, నా సంతానంతో నేను చాలా కన్వీనియంట్ గా ఉండాలి, నాకు ఎన్ని అవమానాలు కలిగినా వాటిని పక్కకి తోసేసి నేను ముందుకు వెళ్తాను. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి స్టామినాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగంలో అనిశ్చితి కలుగుతుంది. ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగాలు లే ఆఫ్ అవటం కర్కాటక రాశి వారికి. విదేశాల్లో ఉన్న వారికి అయితే కనుక పూర్తిగా లే ఆఫ్ అయిపోయి ఇండియాకి వచ్చేటటువంటి పరిస్థితులు ఈ 4 నెలల్లో చాలా మంది వచ్చేస్తుంటారు కర్కాటక రాశి. వాళ్ళకి అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. ఏడు చూసినా భయము 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 ఆందోళన. చేసిన అప్పులు ఈఎంఐలు ఎట్లా కట్టుకోవాలో తెలియదు. అప్పులు వాళ్ళు ఏమో బాధ పెడుతూ ఉంటారు, వీళ్ళకేమో ఉద్యోగం ఉండదు, ఉద్యోగం ఉన్న వాళ్ళకేమో ఎప్పుడు పోతుందో అని భయం, ఉద్యోగం పోయిన తర్వాత ఏం చేయాలని చెప్పి టెన్షన్. ఏం అవసరం లేదండి. మీలో ఇక్కడ మస్తిష్కంలో ఉన్నటువంటి విద్య ఎప్పుడూ కూడా మీకు భక్తిని ఇస్తూనే ఉంటుంది. మన యొక్క కోరికలే మనల్ని శాసిస్తున్నాయి, మన యొక్క సౌఖ్యాలే మనల్ని శపిస్తున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. మనం తినే ఇంత ముద్ద, మనకు కావలసినటువంటి వాహన సౌకర్యం, మనకు కావలసినటువంటి నిద్ర, ఇవి కాకుండా మనిషి మనసుని వదిలేసి శరీరాన్ని కష్టపెట్టి పెట్టి బుద్ధిని వక్రింపజేసి బుద్ధితో సమాలోచనలు చేయకుండా మనసుతో లింకు లేకుండా ప్రతి మనిషి కూడా ఎంతసేపటికి డబ్బు 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 అని పరిగెడుతూనే ఉంటే సమస్యలు కాక ఏమొస్తాయి? కర్కాటక రాశి వారికి ఉద్యోగాదుల్లో పూర్తిగా అనిశ్చితి కలుగుతుంది. ఉద్యోగ అవకాశాలు పోతాయి, ఉద్యోగ అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. సంతానం అనేటటువంటిది కూడా భాగ్యము కలగడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా జన్మజాతకంలో ఈ గురుబలం సరిగ్గా లేకపోతే తప్పకుండా సంతాన వైఫల్యాలు కలుగుతాయి, తండ్రితో విరోధాలు కలిగే అవకాశాలు ఉంటాయి, శత్రువుల వలన మీ యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి. ముఖ్యంగా వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారాదుల్లో విశేషమైనటువంటి లాభం వచ్చే అవకాశాలు ఉన్నా సరే జాయింట్ దారుల మధ్య విశేషమైనటువంటి కొన్ని మనస్పర్ధలు వచ్చి వ్యాపారంలో దిగువ స్థాయికి వెళ్లే పరిస్థితి, ధనము నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీరు గురుగ్రహ జపాన్ని ఆచరింపజేసుకొని గురుగ్రహ పాశుపత ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవటం చాలా చాలా విశేషమైనటువంటి అనుకూలతల్ని కలుగజేస్తుంది. సర్వే జనాః సుఖినో భవంతు. మరి ఈ బృహస్పతి విశేషమైనటువంటి విద్యల్ని ప్రసాదిస్తాడు, ఉన్నతమైనటువంటి జ్ఞాన సిద్ధిని కలుగజేస్తాడు. అలాగే మరి మనకు ఉన్నటువంటి టీచర్స్లో కావచ్చు, న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయవృత్తి ఆచరించే వాళ్ళు, అది లాయర్లు కావచ్చు, లేకపోతే న్యాయమూర్తులు కావచ్చు, రాజకీయాల్లో అఖండమైనటువంటి జ్ఞానం ద్వారా పొలిటీషియన్స్గా ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అలాగే పిహెచ్డి స్టూడెంట్స్ కానీ, పిహెచ్డి చేసినటువంటి ప్రొఫెసర్లు కానీ, పెద్ద పెద్ద విద్యాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు, దేవాలయ ధర్మాదాయ కర్తలు కావచ్చు, అలాగే విశేషముగా సముద్రాలకి నీటికి, అంటే సముద్రాలకి నదులకి బావులకి ఇలాంటి వ్యవహారాలు, నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి ఎవరైతే బ్రిడ్జిలు కడుతూ ఉంటారో వారు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా ముఖ్యంగా బ్యాంకు ఫైనాన్షియర్స్, ఆర్థిక శాఖలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ, విదేశీ ఎగుమతులు దిగుమతులు చేసేటటువంటి లాజిస్టిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, మఠాధిపతులు పీఠాధిపతులు, అలాగే అప్పులు కానీ లేకపోతే ధన ఆదాయం ద్వారా కానీ జీవితాన్ని ఒక సుగమంగా చేసేటటువంటి వాళ్ళల్లో అతి ముఖ్యమైనటువంటి వాడు బృహస్పతి. మరి బృహస్పతి జూన్ 2వ తేదీ నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా, అంటే జూన్ 2 నుంచి జూన్ 18 వరకు సొంత నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ కొన్ని విశేషమైనటువంటి ఫలితాలని, జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు 2 నెలల కాలము శని నక్షత్రమైనటువంటి పుష్యమిలో ఉంటూ కర్కాటక రాశిలో సంచరిస్తూ తన యొక్క దృష్టుల ద్వారా ఇటు వృశ్చిక రాశిని అట్లాగే మీనరాశి, 3 అంటే ఆయన జలరాశిలో ఉంటూ 2 జలరాశుల్ని చూస్తూ శనిని వీక్షిస్తూ తన యొక్క నవమ దృష్టితో, అలాగే ఆగస్టు 19 నుంచి మనకి అక్టోబర్ 30 వరకు ఈ యొక్క 90 రోజుల కాలము కూడా గురుడు బుధుడి యొక్క వ్యాపార గ్రహమైనటువంటి బుధుడి యొక్క నక్షత్రంలో సంచారం చేస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి వరకు అన్ని రాశుల వారికి వారి యొక్క జన్మ నక్షత్ర రీత్యా
వారి యొక్క జన్మరాశి రీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాడో తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి నక్షత్రాలైనటువంటి పునర్వసు నక్షత్రము, విశాఖ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్ర జాతకులు, అట్లాగే బృహస్పతి రాశులు సొంత రాశులైనటువంటి ధనుస్సు రాశి, మీన రాశి, ఈ రాశుల వారు ఎవరికైనా సరే వారు జన్మతః పుట్టినప్పుడు వారి యొక్క తేదీ, అట్లాగే డేటు, టైము, ప్లేసు, వాటి ద్వారా వచ్చినటువంటి లగ్నము, ఆ లగ్నము ఏ లగ్నము, ఆ లగ్నాన్ని అనుసరించి ఈ గురుడు పాపియ శుభుడ. మరి ఈయన శుభాలు ఇవ్వాలంటే జాతకంలో, వారి జన్మ జాతకంలో శుభుడై ఉంటే ఇప్పుడు శుభత్వాన్ని ఇస్తాడు, శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఆయన పాపి అయి ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే జన్మలగ్నము ప్రధానము, ఆ తదుపరి మానసిక ప్రభావాన్ని సూచించేటటువంటిదే చంద్ర రాశి. దానిని మనం గోచార రాశి ఫలితాలు అంటారు. కాబట్టి గోచారంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ యొక్క స్థానాల్లో గురుడుంటే ఈ ఫలితాలు మానసికమైన చర్యలను మాత్రమే ప్రసాదిస్తారు. మరి వారికి వివాహాలు, చదువులు, ఉన్నతమైనటువంటి విదేశీ ఉద్యోగాలు, విదేశీ పరంగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయాలన్నా, అలాగే భార్యాభర్తలు అనుకూలంగా ఉండాలన్నా, ఒక కుటుంబం వృద్ధి చెందాలన్నా, సిరి సంపదలు, వాహన యోగాదులు, గృహ యోగాదులు, ఉన్నతమైన గృహ నిర్మాణాలు, అట్లాగే రావాల్సిన డబ్బులుంటే రావాలన్నా, భార్యాభర్తలు అనుకూలంగా ఉండి సత్సంతానం కలగాలన్నా, ఇలా ఎన్నో శుభాలకి, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలన్నిటికీ కారకుడు ఎవరైనా అంటే శుభగ్రహమైనటువంటి గురుడు. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క రాశుల్ని బట్టి గురుగ్రహం మాకు శుభాలు ఇస్తుంది, ఇబ్బందులు పెడుతుంది అనేటటువంటి పోకడలు మాని, జస్ట్ ఇవి మానసిక చర్యలు మాత్రమే. లగ్నం ఎంత ప్రధానమో చంద్రలగ్నం అంత ప్రభావం కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి. కాబట్టి జన్మజాతకాన్ని బేస్ చేసుకొని ఏదైనా గురువుని సంప్రదించి మీరు చక్కగా, మీకు ఏదైనా ఇప్పుడు అనుకూలంగా ఉండి జరగట్లేదు అనుకోండి, ఈ యొక్క 4 నెలల్లో ఆ యొక్క గురువు ద్వారా మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకొని ఏ గ్రహం వల్ల ఇబ్బందిగా ఉంది, గురుడు మరి అసలు అనుకూలిస్తాడా లేదో కనుక్కుంటే మీరు ఫ్యూచర్లో ఆ యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి సిద్ధంగా ఉండొచ్చు. మరి మేషాది మీనరాశి పర్యంతం ఈ గురుగ్రహ మార్పు మళ్ళీ మనకి యమునా నది పుష్కరాలు కూడా జూన్ 2 నుంచి జూన్ 13 వరకు, బహుళ త్రయోదశి మాస శివరాత్రి వరకు కూడా యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. కాబట్టి గురుగ్రహ బలం కావాలన్నా, సత్సంతాన ప్రాప్తి కావాలన్నా, వివాహ యోగాలు కావాలన్నా, సిరి సంపదలతో పాటుగా అఖండ ధనాభివృద్ధి కలగాలన్నా ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్నటువంటి యమునా నది, ఎక్కడైనా సరే మనకి అది నార్త్లో ఉందా, సౌత్లో ఉందా తర్వాత విషయం, యమునా నదిలో చక్కగా స్నానం ఆచరించి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది, బృహస్పతి అనుగ్రహాన్ని మరీ పొంది, వారు గనక గురువుకి సంబంధించినటువంటి ఆ యొక్క దీక్షను గనక చేపట్టినట్లయితే చాలా విశేషమైనటువంటి భోగ భాగ్యాలు కలుగుతాయి. మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ జూన్ 2 నుంచి దాదాపుగా అక్టోబర్ 30 వరకు కూడా విద్య గురించి, ముఖ్యంగా ధనాదాయం గురించి, వివాహంలో యోగము, సత్సంతాన యోగాల గురించి ఎన్నో కార్యక్రమాలు, గురుగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. గురుగ్రహానికి సంబంధించినటువంటి పాశుపత రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి, పాశుపత హోమాలు, అట్లాగే రావి వృక్ష సమిధలతో చేసేటటువంటి హోమాదులు, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ఆ యోగాల కోసం, ఎవరైతే యోగాలు పొందలేకపోతున్నారో ఆ యోగాల కోసం జరిపిస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైనా సరే జాతకరీత్యా కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పీఠంలో జరిగేటటువంటి పూజలు, హోమాలు, అభిషేకాదులు, జపాలు, తపాలు, ఇటువంటి కార్యక్రమాల గురించి ఎవరైనా సరే తప్పకుండా ఇక్కడ సంప్రదించి వారి యొక్క భవిష్యత్తును తెలుసుకొని జీవితంలో ఎన్నో శుభాలని అందుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలని ఆశిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.